మెదక్ జిల్లా పెద్దశంకరంపేట కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బంజారా సేవాలాల్ సంఘం ప్రతినిధి రమేష్ నాయక్ మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ 3500 పైచిలుకు గోసంతతిని పెంచి గోవు ద్వారా దేశ మనుగడ ఉంటుందని, గోవును తల్లిగా భావించి సేవాలాల్ మహారాజ్ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవిత కాలంలో ఒక్క గోవును కూడా కసాయివానికి అమ్మకుండా అందరికీ మంచి సందేశాన్ని పంపిన ఆదర్శప్రాయుడని అన్నారు. అలాగే ప్రభుత్వాలు బంజారా గిరిజనులకు వివక్ష చూపుతున్నాయని, శంకరంపేట మండలాలలో 13 తాండాలు ఉండగా సేవాలాల్ జయంతి జరుపుకోవడానికి కనీసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ ప్రభుత్వమైన పెద్దశంకరంపేట కేంద్రంలో బంజారా కమ్యూనిటీ హాల్ను మంజూరు చేయాలని, బంజారా జనాభాలో ఎక్కువ మంది నిరుపేదలే ఉంటారు కాబట్టి అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయిని మధు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేందర్ గౌడ్, దేవేందర్, కల్లలి పెరుమాళ్ గౌడ్, ఎంపీడీఓ రఫీకునిసా, ఎంఆర్ఓ గ్రేసీబాయ్, ఎంపీటీసీ రాజు, విఠల్, గోపాల్, రమేష్, సుభాష్, గోపాల్, ప్రవీణ్, సర్దార్ అధిక సంఖ్యలో తాండా ప్రజలు పాల్గొన్నారు. మేడం ఎప్పుడే మేడం మరో మేడం వచ్చిన హలో రాజనా మేడం సరే మేడం ఎంపీ సార్ ఎంపీ సార్ కొట్టండి సార్ ఎంఆర్ఓ మేడం సార్ దా కుమారన్ ఎంఆర్ఓ మేడం వస్తాను మేడం चार गुड़ी रखे थे सब आगे जी चार चार रखते हो जाए चार चार జయంతి పురస్కరించుకొని మేము అందరూ శంకర మండలం చుట్టూ 13 తాండాలు ఉన్నాయి. ఆ విలేజ్లందరూ కలుసుకొని శివలా జయంతి జరుపుకోవడం జరిగింది. కాకపోతే మాకు అసలు బాధాకరమైన విషయం ఏంటంటే శంకరపేట మండలం చుట్టూ తాండాలు దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చుట్టూ ఉన్నాయి. అంత దగ్గర ఉండి కూడా శంకరపేటలో మాకు అసలు శివలా జయంతి జరుపుకోవడానికి ప్లేస్ చేయకపోవడం ఇది ఒక బాధాకర విషయం. ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కానీ శంకరపేట మండలం చుట్టూ అసలు ఎస్టీ వాళ్ళు ఉన్నారా, బంజారా జాతి వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు ఉన్న కానీ ఓట్లు మాత్రం పరిమితం అవుతున్నారు. మా కూడా ప్రభుత్వం గుర్తించి మండల ఓటర్లు కానీ మిగిలిపోకుండా మా మీద దయతోసి ఏడైనా జాగా ప్లేస్ ఉంటాయి దేవుని జరుపుకోనికి ఈ మండలం కాకుండా అక్కడ సేవల ఫంక్షన్లు కాకుండా ఎందుకు చెప్పుకోవాలి? మేము అందరూ సమానం ఉన్నాం కదా. మేము కూడా మా శివరాజ్ మహారాజ్ అన్నట్టు ఢిల్లీలో జెండా వేయాలని చెప్పారు మాకు. అప్పుడు ఢిల్లీలో శంకరపేట మండలం జెండా ఎక్కడం కాగలేదు మాకు. ఇంకా ఢిల్లీ దాకా మాకు ఎడ కొనిస్తుంది. ఈ ప్రభుత్వాలు మా మీద కూడా కొంచెం ఈ బంజారా వాళ్ళు ఉన్నారు.